హలో ఎవ్రీవన్. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్ కాదు, అంతకంటే రుచిగా అచ్చం అమ్మ చేతి వంట లాంటి గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా నేచురల్గా ఎలా తయారు చేయాలో చూడండి. దానికోసం ముందైతే కావలసినంత రైస్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 గ్లాసున్నర రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇవి సోనా మైసూర్లో సన్నగా ఉంటాయి కదండి, కొంచెం పొట్టిగా ఉంటాయి కదా, నేనైతే ఆ రైస్ తీసుకున్నాను. ఇవి నానబెట్టుకోవాలి. కనీసం ఒక 30 మినిట్స్ అయినా బియ్యం నానిపోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, పొడి పొల్లాడుతూ కూడా వస్తుంది. ఒక 2-3 సార్లు ముందైతే కడిగి తర్వాత అయితే వాటర్ వేసేసి అలా ఉంచేయాలి. తర్వాత చికెన్ తీసుకుని ఒక 1/2 కేజీ బియ్యం కాబట్టి ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 2 అయితే ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఉండాలండి. తర్వాత చికెన్ కూడా నీట్గా వాష్ చేసుకుని తర్వాత దాంట్లో కావాల్సిన మసాలాలు ముందైతే గరం మసాలా, ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసేసుకున్నాను. తర్వాత అయితే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే 1 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు అయితే చాలా చిక్కని పెరుగు అయితే ఉండాలండి. తర్వాత అయితే కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 1 స్పూను కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇది కూడా కలిపేసిన తర్వాత ఒక 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇంకా టైం ఉంటే 1 గంట అయినా పెట్టుకోవచ్చు. టైం లేకపోతే కనీసం ఒక 30 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఒక పక్క బియ్యం నానుతున్నాయి, ఒక పక్క దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కావాలండి దమ్ బిర్యానీలోకి. కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకుని ఇవి బాగా డీప్ ఫ్రై చేయాలి. చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇంక ఇవైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి, ఆయిల్ ఏమీ లేకుండా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ తీసుకుని తర్వాత దాని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. సమానంగా ఒక గిన్నెలో అయితే పరుచుకోవాలండి. ఒక దలసరి గిన్నె అయితే తీసుకోవాలి బిర్యానీకి. అప్పుడే దమ్ బిర్యానీకి ముఖ్యంగా ఒక దలసరి గిన్నె అయితే అది మాడిపోకుండా ఉంటుంది. ఇలాంటి ఒక దలసరి గిన్నె తీసుకుని అవి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా ఇలా పరుచుకోవాలి.
తర్వాత దీంట్లో డీప్ ఫ్రై చేశాను కదండి ఆనియన్స్, అది ఇంకా ఆయిల్ మిగిలిపోయింది కదా, ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకుని, తర్వాత దాంట్లో రైస్ కుక్ చేయడానికి ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కదా, దానికి రెట్టింపు అయితే తీసుకోవాలండి. అంటే 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదండి, స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసేసుకోవాలి అందరూ. తర్వాత బియ్యం అంటుకుపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి దీనికి సరిపడా చూసుకుని అయితే వేసుకోవాలి. తర్వాత అవి బాగా మరుగుతున్నప్పుడు ఆ రైస్ ఉన్నాయి కదా, నానబెట్టుకున్న రైస్, అవి కూడా అందులో వేసేసుకుని 50% వరకు కుక్ చేయాలి. తర్వాత 50% ఉడికిన తర్వాత చికెన్లో పైన పొరలాగా అయితే వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పొరల్లాగా అయితే వేసుకోవాలండి. తర్వాత దానిపైన మొత్తం ఒకేసారి అయితే వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత దానిపైన సగం వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. తర్వాత నార్మల్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కస్తూరి మేతి అయితే వేస్తున్నానండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు, ఇంకా కస్తూరి మేతి కొంచెం ఎక్కువైతే వేసుకున్నాను. తర్వాత దానిపైన కొంచెం నెయ్యి అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన ఇంకా మిగతా రైస్ ఉంది కదండి, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఒకే చోట మొత్తం కాకుండా ఇలా పొరలాగా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, బాగా కుక్ అయితే అవుతుంది. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత దానిపైన ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా పైన వేసేసుకుని తర్వాత మళ్ళీ నార్మల్ ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, అవి కూడా పైన అలా వేసేసుకుని తర్వాత పైన కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం కస్తూరి మేతి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కొంచెం ఉంటే అది కూడా వేసేసుకోవాలి.
తర్వాత దీన్ని ఇప్పుడైతే దమ్ పెట్టేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని దానిపైన పెట్టేసుకొని దానిపైన ఇలాగా మందంగా ఉన్న ఒక ప్లేట్ అయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన ఏదైనా బరువు అయితే పెట్టుకోవాలండి. నేను ఇలా రాయి అయితే పెడుతున్నాను. లేదు అంటే గిన్నెలో వాటర్ వేసి అది కూడా పెట్టుకోవచ్చు. బరువు ఏదైనా పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి అయితే మగ్గనివ్వాలి. అది ఆవిరికి బాగా మగ్గిపోతుంది. 20 మినిట్స్కి బాగా ఉడికిపోయిందండి. పీసెస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఏ మాత్రం కలర్స్ కలపకుండానే నేచురల్ కలర్ మరియు అద్భుతమైన రుచితో హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ట్రై చేయండి. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.